హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. పొద్దున్న ఇడ్లీ దోశ వేసుకొని మిగిలిన పిండిలో సాయంకాలం మీద పిల్లలకి స్నాక్స్ చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా? సూపర్గా ఉంటుంది. మురుకులు వేసుకుంటాము, మా ఊరు స్టైలు. మా అంగడి ఉన్నప్పుడు ఇలా వేసుకుంటా ఉన్నాం ఎక్కువ. 2 కప్పులు దోసపిండి అయితే ఉంది. అదే కప్పులో అయితే 1 కప్ అంతా బియ్యం పిండి వేసుకుంటా ఉండ. అదే కప్పులో 1.5 కప్పు శనగపిండి వేసుకుంటా ఉండాను. 1/4 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ అజ్వానా, 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుంటా ఉండాను. 1 స్పూను సాల్టు, 2 స్పూన్ల ఆయిలు, ఒక చిటికెడంతా వంట సోడా వద్దంటే వదిలేసేయండి. ఇదంతా కాస్త ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కప్స్లో మెజర్మెంట్స్ ఎత్తుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది పిండి కలుపుకునేటప్పుడు. ఒకవేళ కాస్త మెత్తగా అనిపిస్తే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు దీంతో ఒక ఫుల్ స్పూన్ అంతా నువ్వులైతే వేసి నేను మిక్స్ చేసుకుంటా ఉన్నాను. చూడండి కరెక్ట్గా వచ్చింది. మనము దోస పిండితో మిక్స్ చేస్తాం కదా, కాబట్టి కాస్త అంటినట్లు ఉంటుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి మిక్స్ చేసేసి అలా పెట్టేసినాం అనుకోండి 10 నిమిషాలు, సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. మనకి మురుకులు వేసేటప్పుడు కూడా సూపర్గా ఉంటుంది. కాస్త నీళ్ళలో చేయద్దుకునేసి మేము దీన్ని మురుకులు సోలా అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. మురుకుల సోల కూడా నీళ్ళ తడుపుకునేసి తర్వాత పిండిదంతా పెట్టుకొని వేసుకున్నామంటే మురుకులు చాలా ఈజీగా అయితే సూపర్గా వస్తుంది. మన ఆయిల్ అయితే కాగిపోయింది. ఒక్కొక్కటి మనము ఇట్లా గరిటె పెయిన్ పెట్టి ఇట్లా వేసుకుంటాము. ఈ కంబీలు గరిటె పెయిన్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న హోల్స్ గెంటు ఉంటుంది కదా, అదైతే అంటుకుంటుంది. దీంతో అయితే చాలా బాగా వస్తుంది. నేను 3 స్టార్లు ఉండే ప్లేట్ అయితే తీసుకొని వేసుకుంటా ఉండా మురుకులు. 1 స్టార్ ఉండేది కూడా తీసేసుకుంటారంటే ఇంకా రౌండ్గా బాగా వస్తుంది. అంటే ఇక్కడ మాకు బాగా ఇట్లా వేసుకునే అలవాటు. మా యాంగిల్లో మా నాయన ఇలానే చేసి ఇచ్చేవాడు అనమాట. ₹1 అని చెప్పి తల మీద పెట్టుకొని మేము అమ్ముకొచ్చేవాళ్ళము చిన్నప్పుడు. మనము దోసపిండి మిక్స్ చేసుకున్నాం కదా, కాబట్టి కాస్త టైం పడుతుంది ఇది కాలేదానికి. నార్మల్ మురుకులు అయితే ఇంకా భిన్న అయిపోతుంది. ఒక్కొక్కటే ఇలా తిప్పేసుకొని మనము అయింది పక్కకు తీసేసుకోవాలి, లేదంటే పక్కలో ఉండేవంతా మాడిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత బాక్స్లో వేసి అయితే క్లోజ్ చేయాలి. కాస్త వేడి ఉంటేనే ఫుల్ సాఫ్ట్ అయిపోతుంది. ఇంకా ఉండే పిండి అంతా జస్ట్ అలా వేసేసి పీసులు చేసి ఎత్తుకుంటాం అనేసి ఒకే సుట్టు అయితే సుట్టేసినాయి. ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి. మన మురుకులు అయితే రెడీ అయిపోయింది. కాస్త టైం పట్టి చేసి ఎత్తుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మేము మురుకులని అంటాము, మరి మీరేమంటారో కామెంట్స్ అయితే చేయండి.